ప్రార్థించు. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడ మీ దివ్యనామాను స్తుతులు. ఈ నెలలో మరోసారి చివరి వారంగా మీ సన్నిధికి రాబోతుండడం మమ్మల్ని కనికరించండి. రత్వంలోని 3వ వారం మమ్మల్ని పిలుస్తున్నాం. మీరు మానకి పిలిచే తండ్రి, మీకు వందనాలు. మేము మరిచినా మమ్మల్ని మరవని దేవుడు, మీకు స్తోత్రాలయ్యా. మీ సంకల్పం ఒకదాని వెంట ఒకటి మేము వింటూ మా జీవితాల లోకంలో చక్కబెట్టుకుని నాయన మీరు ఇచ్చే రాజ్యంలో మేమందరం సభ్యులు ఉండడం మాకు సహాయం చేయమని. రాజా, మీరు ప్రేమించే దేవుడు, ప్రేమ గల తండ్రివి, మీరు ప్రేమ అయ్యున్న వాడమని మీ లేఖనం మాతో ఘోషిస్తున్న ఈ చివరి దినాల్లో మీ ప్రేమ స్వరములు ఉంటే మాకు నేర్పించండి, సహాయం చేయండి. కూడి వచ్చిన ఈ బిడ్డలందరినీ ప్రతి నీ కుమార్తెను పేరు పేరు వరుసలో దీవించమని, సార్వత్రిక సంఘ ఆరాధనపై మీ ముద్ర ఉంచండి. మీ పక్షంగా నిలబడుతున్న చర్చి ఆర్గనైజర్స్, సేవకులు, సేవకురాండ్రు, ప్రతి విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్తని మీకు అప్పగించుకుంటున్నాము. మేము భీకరమైన దినాల్లో ఉన్నప్పటికీ మీ కృప మాతో ఉంచారు. మీ కృప మాకు మా చుట్టూ ప్రాకారమై మీరు ఉంచుతున్న దేవుడు రాజు, మీకు వందనాలు. మీరు మాకు అగ్ని ప్రాకారమని జకర్యా గ్రంథంలో మీరు ఇచ్చిన మా రుజువులు పెట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజు. ఈ దినాన్ని బట్టి ప్రత్యేక వందనాలు. అతని కుమారి మీ దేవునికి అప్పగిస్తూ మీ ఆరాధన ఆశీర్వాదాలు కొరకు వచ్చిన ఈ మా రాకను మీ సన్నిధిలో దీవించి మేము సిద్ధించిన వాంఛలతో ఇక్కడి నుంచి మేము బయలుదేరే మాకు సహాయం చేయమని. ఆయన నెల వెంబడి నెల విధముగా మేము ప్రతి సంగతి నోటీస్ చేసినా చేయకపోయినా తమరు మేడల మించిన జాగ్రత్తతో మాతో వ్యవహరిస్తున్న మీ ప్రేమను మేము గుర్తించడానికి మాకు సహాయం చేయమని. ఈ మా ఆరాధన అత్యంత మీరే మహిమ. ఈ వారం యొక్క మీ సంకల్పంలో దానికి సరిపుచ్చుకోవడానికి మా జీవితాలు మేము మీ సన్నిధిలో సమ్మతపడి వెళ్ళుటకును నేర్చుకుని మమ్మల్ని స్థిరపడటకు మాకు నేర్పించమని మీ కృపా సహాయం కొరకు ఎదురు చూస్తూ మహిమ ఘనత మీకు అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నేటి మన త్రిత్వములోని 3వ వారపు పాఠ్యభాగాలు విన్న తర్వాత మన సంఘరాధ నుండి 325వ కీర్తనలో మనకు సరిపడిన చరణాలు మాత్రమే పాడుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయినాను. నేటి మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు భక్త కోటికి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 11 వరకు, అదేవిధంగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం మొదటి 10 వచనములు మన కొరకు నిర్ణయించబడినవి. భక్త కోటికి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 11 వరకు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్.
అలాగే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త వాక్య భాగము 15వ అధ్యాయము మొదటి నుండి 10 వరకు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిది. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక్క వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చిలికెత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నా నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని నేను ఈ పర్యంతం. మూడు 125వ కీర్తన ముంగమూరి వారి రచన. చివరి 2 చరణాలు మనము నేటి పాఠం కొరకు పాడుకుందాం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయను నాయనా. ఎన్నో సూత్రములు గల్పించెను నా నేత్రములకు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. వాసిగానే పాపలోకపు వాసుడను నాయనా, నీ దాసులలో ఒకనిగా నన్ను చేసిగావుము నాయనా. నన్ను దిద్దుము
సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈవేళ మనం విన్న మాటలు ఆ మాటకు వస్తే ఇంచుమించుగా 35 శతాబ్దాల పైన, ఇంచుమించుగా 4000 శతాబ్దాలుగా ఈ వాక్య ప్రభంజనము లోకముందు ధ్వనిస్తూ ప్రతిధ్వనిస్తుంది. మీరు ఆలోచించేయండి. ఎందుకంటే ఇందులో దేవుని ప్రేమ ఉంది. గాస్పల్ మీన్స్ ఇట్ ఇస్ గాడ్స్ లవ్. అది అందుకని దేవుని వాక్యము లోకమందు, ఈ విశ్వమందు వినిపించబడుతుంది. భక్తకోటికి పేతురు గారు రాసిన మాటలు ఏంటి? అక్కడ నీరు చక్రవర్తి హయామది, కనబడ్డవాడు కనబడ్డగాడ నీరు అతని కోరుకున్న స్టైల్లో హింసించడం, చంపడమే అతనికి ఎంటర్టైన్మెంట్. అంతే. హింసించడం మామూలుగా ఒక రకం కాదు, అన్ని రకాలుగా. అటువంటి దుర్భర దినాలు బిడ్డలు పారిపోతూ ఉండడం వేళ భక్తి కోటిని ఆదరించడానికి, వాళ్ళని స్టెబిలైజ్ చేయడానికి, వాళ్ళ మానసికంగా వాళ్ళని స్థిరపరచడానికి భక్తుడు అపోస్తలుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో ఈ మాటలు రాస్తున్నాడు. చెప్పేసాడు. విషయం ఏంటి చెప్పేసాడు. చెప్పేసిన తర్వాత చెప్తున్నమాట. ఈవేళ నేను మీ అందరి మనసులో పేతురు పత్రికలోని చివరి భాగం, ఈ వేళకి నిర్ణయించబడిన భాగంలో చివరి వచనం, 10వ వచనం, 11వ వచనం మరోసారి మీ ధ్యానానికి మీ మనసులో స్థాపించాలని నా కోరిక. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ముని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, ఆయన కృప సర్వవేళల, సర్వకాలము, సర్వావస్థలయందు కృపగలిగిన వాడు అయిన ఆ దేవుడు పిలుస్తున్నాడు. పిలుపు మన పిలిచే పిలుపు దేని బట్టి పిలుస్తున్నాడు? ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కారణంగా, క్రీస్తునందు మిమ్ముని పిలిచాడు. దేనికి పిలిచాడు? ఆన్ టు ది ఇటర్నల్ గ్లోరీ, నిత్యమైన మహిమకు పిలిచాడు. ఈ పిలిచిన పిలుపు యొక్క నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది? కొంచెము కాలము మీరు శ్రమ పడినట్టు అన్నమాట. అంటే కొంచెం కాలము విశ్వాసులందరూ కూడా లోకమందు తమకు నియమించబడిన ప్రతి అవస్థ నుంచి, ప్రతి ఆధిక్య నుంచి వాళ్ళు అవి నెరవేర్చిన వారే ఉన్నప్పుడు తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. దేర్ఫోర్ యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగుతుంది. ఏంటి శ్రమల విషయం ఏమంటే, మన కొరకు ఒకడు లోకంలో ఉన్నాడు, వాడు శత్రువు, వాడు విరోధి. విరోధి అయిన అపవాది. అపవాది అంటే నేరములో మన మీదకు దొర్లించేవాడని మూలమందున్న భాష. డయబలోస్, బల్లు. విశ్వాసుల మీదకి
ఉన్నవి ఎలాగో వస్తవి మనం చేసుకున్న క్రియలకి, లేని వాటిని కూడా వీడు మన మీద దుర్నింప చేస్తాడు. ఈ రోల్స్ ఆఫ్ ఆనర్స్. కాబట్టి వాడు అపవాది. వాడు విరోధి అంటే హీబ్రూలు సాతాను. సాటన్ మీన్స్ ఎనిమీ, దేవునికి శత్రువు, దేవుని పిల్లలకు శత్రువే. వీడు గర్జిస్తూ ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుతాడు, తిరుగుచూ వెతుకుతూ ఉంటాడు. ఎ వెరీ మిస్టీరియస్ ఈవిల్ వీడు, అడ్వర్సరీ. ఎందుకంటే వీడి పనేది. అందుకని ఓపెనింగ్ వెర్సలోనే పేతురు గారు చెప్తున్నమాట, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండు. బీ హంబుల్ అండర్ హిస్ మైటీ వింగ్స్ అండ్ మైటీ హ్యాండ్. బలిష్టమైన చేతి కింద ఉండడం, ఆయన కింద తగ్గించుకో. తగ్గింపు అనవసరమైన చోట్ల, అర్థం లేని చోట్ల, అక్కర్లేని స్థాయిలో తగ్గించుకోవడం కాదు. దేవుని బలిష్టమైన చేతి కింద తగ్గించుకోవడం నేర్చుకోవాలి. అది మనకు ఎక్కడ దొరుకుద్దంటే లేఖనం, పరిశుద్ధ గ్రంథం అనేది మనకు తెలియవస్తుంది. ఇంతకీ విషయం ఏమంటే, శ్రమల లోకంలో ఉన్నవి ఇంతకు ముందు ఉన్నవారు అలాగే శ్రమపడి హతసాక్షులు అయిపోయారు, మీరు కూడా కాబోతున్నారు అని చెబుతూ, ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితము పేతురు గారు పలికిన ఈ పలుకులు నేడు మనతో పలుకుతున్నాడు. ఏమనంటే, ఇప్పటికి అలా జరిగిపోయింది చేత దిస్ ఈజ్ ద వెరీ ఇటర్నల్ వర్డ్. ఇది నిత్యమైన మాట. ఈ మాట కాలదోషం పట్టే మాట కాదు. ఇది ఎప్పుడు వింటే అప్పుడే వాళ్ళకి తమదైన వర్తమానాన్ని ఇచ్చే పుస్తకం. అంటే ది ఇటర్నల్ కంటెంపరీ, నిత్య సమకాలీనమైన వాక్య భాగం దేవుని మాట. ఇది ఇప్పుడు మనకి ఎంత నిజమో ఈ పత్రిక వ్రాసిన వారికి కూడా అంతే నిజము, వారికంటే ముందున్న వారికి అంతే నిజము. అందుకని ఇది దేవుని మాట కనుక దీనికి త్రికాలముల యందు మార్పు లేనిదై దేవుని సన్నిధిని స్పృశింపచేసే గొప్ప శక్తి కలిగిన సృజనాత్మకమైన వాక్యం ఈ వాక్యం. కాబట్టి నేను బిడ్డలు ఆలోచించి, వాక్యం వింటున్నారు మీరు, విన్న ఈ వాక్యంలో మనతో ఎలా స్పందిస్తుందో ఆలోచించి. ఎందుకంటే మనం పోయిన వారం విన్నాం, దేవుడు ప్రేమమయుడని. ఆయన ప్రేమ కాకపోతే, ఆయన ప్రేమ గల తండ్రి కాకపోతే, విసిగించిన ప్రతి బిడ్డపై కోప్పడితే మానవాళి లోకముందు ఇంకా ఉంటుందా? ఉండడానికి ఏమైనా స్కోప్ ఉంది? ఇఫ్ హీ ఈజ్ రియల్లీ యాంగ్రీ విత్ అస్, అలా లేదే. ఆయన కోపపడడు. నిమిషం కోపపడతానికే మనం రకరకాలుగా స్తంభించిపోతాం. అందుకని ఆయన ప్రేమ ఏమై ఉన్నదంటే, ఆయన ప్రతి ఒక్కరిని సహిస్తున్నాడు. ఇక ఆయన ప్రేమ కూడా ముగింపుకు వచ్చేసి అంతగా మనము విస్తలవిడిగా ఉండకూడదు. వీఆర్ నాట్ సపోజ్డ్ ఎక్స్ట్రాగావెంట్ ఇన్ ద డిజోబీడియన్స్. అవిధేయతలో మించిన స్థాయికి మనకు వెళ్ళకూడదు. ఒకడు అలాగే వెళ్ళాడు, అయినప్పటికీ దేవుడు అతని కొరకు కూడా ది గుడ్ గాడ్ ఎక్స్టెండెడ్ హిజ్ లవ్. అది ఇప్పుడు మనము లూకాసు వార్తలో చూడబోతాం. ఈవేళ మన ప్రాబ్లం ఏంటంటే, ఒక్కసారి లోకమందు మనమందరం తప్పిపోతున్నాం. తల్లి గర్భాన్ని పుట్టింది మొదలుకొని మనం తప్పిపోతూనే ఉన్నాం. మూలమందు తప్పిపోవడం అనే ఈ మాటగా అర్థం ఏమంటే తప్పిపోవడం. ఎందుకంటే ఇదే పేతురు చెప్తాడు, మొదట
అదే పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఇతను ఎంత బాహాటంగా ఒప్పుకొని ప్రభు సన్నిధిలో విశ్వాసాన్ని బలపరుస్తున్నాడో మీరు అర్థం చూసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. వన్స్ యువర్ యాస్ట్రేడ్, మీరు దారి తప్పిపోయారు లైక్ షీప్, అయితే మీరు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఈ ఆయన వైపు మళ్ళీ యువర్ టర్న్ నౌ టు ది లార్డ్ యువర్ షెపర్డ్, మీ కాపరి అయిన దేవుని ఎదుగు మీరు తిరిగారు ఇప్పుడు అని చెబుతూ ఆయన ఈ మాట చెప్తున్నాడు. అంటే మనం తప్పిపోయిన వారు, తప్పిపోయిన కుమారుడు ఒకడే తప్పిపోలేదు. అలాంగ్ విత్ హిమ్ అండ్ బిఫోర్ హిమ్ అండ్ ఆఫ్టర్ హిమ్ మనందరం తప్పిపోయాం. ఎలా తప్పిపోయామనేది ఇక్కడ 15వ అధ్యాయంలో ప్రారంభ మాటల్లో మనం చూస్తున్నాం. ఏమంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకుని, వాడు సణుక్కున్నారు. వీళ్ళు సనగడమే తప్పిపోవడం, కంప్లైనింగ్ స్పిరిట్ అన్నమాట. అంటే ఎక్కడ తప్పారళ్ళ మనుషుడు ఎప్పుడు కూడా ఈజ్ ప్రైమరీ లొకేల్ అంటే లొకేషన్ అన్నమాట ఆఫ్ యాస్ట్రేయింగ్. ఎక్కడంటే అతడు బయట కాదు, మనుషుడు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళి పాడైపోలేదు, వాడు నుండే పాడైపోయాడు. ఎలాగంటే 95వ కీర్తన 10వ వచనము నేను చదువుతున్నాను. 95వ కీర్తన 10. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని? వారు హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుంది. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి. సో మనుషుడు ఇప్పుడు ఎక్కడ తప్పిపోతాడు? హృదయమును తప్పిపోతాడు. మ్యాన్స్ హార్ట్ ఈజ్ ద ప్రైమరీ ప్లేస్. ఎందుకని? అతడు తప్పిపోవటానికి, అతడు అపరాధిగా మార్చబడతానికి, అక్రమస్తుడిగా మార్చబడతానికి. ఎందుకంటే మనుషుడు తను చేయబోయేది ముందు తన హృదయంలో ఆలోచించుకుంటాడు. హృదయములో అతడు డిసైడ్ అయిన తర్వాత మనకి బయటికి ఇచ్చే డిస్ప్లే ఆ తర్వాత. కాబట్టి దేవుడు ఇంత నేరుగా చెప్పిన ఈ మాటల్లో ఈవేళ మన ప్రాబ్లం, ది కరెంట్ ఇష్యూ ఆఫ్ ఆల్ బిలీవర్స్ ఏమంటే, మనము ఈ మాటలు ఆలోచించేయాలి. ఈ మాటల్లో మనం ఎలా తప్పిపోతున్నాం? వాళ్ళు శాస్త్రులు, పరిచయులు. శాస్త్రులు అంటే వాక్యానికి వ్యాఖ్యానం చెప్పేవాడు. పరిచయులంటే భక్తి విషయంలో తారాస్థాయిలో ఉండేవారు. వాళ్ళు వెరీ స్పెషల్ గ్రూప్స్ ఆఫ్ ది జూడాయిక్ నేషన్. యోధ జాతిలో వీళ్ళు ప్రత్యేకమైన ఆధిక్యతలు కలిగిన ఈ 2 తరగతుల వాళ్ళు. వీళ్ళు సనుక్కున్నారు. దేనికి సనుక్కున్నారు? వీళ్ళు యేసు ప్రభు సుంకరులతోనూ పాపులతోనూ భోంచేస్తున్నాడు. Therefore he was called the friend of sinners and tax collectors. ఆయన వాళ్ళకి స్నేహితుడు అయిపోయాడు.
అందుకని సణుక్కోవడం అంటే సంగతి ఏంటంటే ఇక్కడ ఎలా తప్పిపోతున్నారు మనుష్యుడు అని ఆలోచన చేసినప్పుడు మనుషులు పేతురు గారు అంటాడు, అహంకారము గల మనస్సు వద్దు. ఒకడు మనుషులు పడిపోవటానికి గల కారణాలు దీన మనసుని ప్రేమించకపోవటం, అంటే తగ్గించుకునే స్థితినే ఆహ్వానించకపోవటం, అసహించుకోవటం. తర్వాత ఈ లోక జీవన వ్యాపారం గురించి చింతించడం, నిబ్బరమైన బుద్ధి లేకపోవడం. ఈ మాటలు ఎంత ఆచితూచి పేతురు గారు మాట్లాడుతున్నారో ఆలోచించి మెలకువగా ఉండాలి. ఆఖరి అస్త్రం అనుకోవడం. ఈ 6 రకాలైన తప్పిద అవకాశాలలో ఆఖరిది సణుక్కోవడం. ఇంకేం చేయలేక వీడు లోన సణుక్కుంటూ ఉంటాడు. సణుగటం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళ కొరకు నియమించబడిన కుమారత్వం వాళ్ళకి తెలియకుండా జారిపోతుంది. దే విల్ లూజ్ దిస్ సన్షిప్ విచ్ గాడ్ అపాయింటెడ్ ఫర్ దెమ్. వాళ్ళ కొరకు నియమించబడిన కుమారత్వం వాళ్ళు పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ రకమైన ప్రమాదాలు మనకు రాకూడదు, మనం తప్పిపోవద్దు అని యేసయ్య చెప్తున్నాడు. పేతురు తన భక్త విశ్వాస బృందాన్ని అంతటికీ చెప్తున్నమాట. ఎందుకంటే ఈ అస్త్రాలన్నీ వాడి మన విరోధి అయిన శత్రువు అపవాది మనల్ని మింగాలని వాడు వెదుకుచూ తిరిగే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి వాడికి ఆస్కారం ఇవ్వద్దు. శ్రమలు ఇలా వస్తాయి, మనుషులకు రాకపోతే మామూలుగా వస్తాయి శ్రమలు అనేది లోక నానుడి. ఈ విశ్వాస యాత్రలో ఉంటున్నాం కనుక మనకి ఇవన్నీ మామూలుగా వీటిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని తీసేసుకుని వీటిని టేక్ ఇట్ ఈజీగా పక్కన పడేసి మన ముందున్న నిశ్చయము లక్ష్యం కొరకు వెళ్ళిపోతూ ఉండాలి. సణుక్కోవడం గురించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ఆలోచించి. సణుక్కోవడం ఎందుకంటే సణుగుడు అనేది ఇట్స్ ఎ కంప్లైనింగ్ యాటిట్యూడ్. ఇది లేదు చాలదు, ముఖ్యంగా అసంతృప్తిని పొంది అది ఏ సంగతి అయినా సరే అతను అనుకున్న రేంజ్లో అది లేకపోతే వెంటనే మనసు చీకుమంటుంది. ఇది ఇలా చీకుమండమే మనుషుడు దేవుని సన్నిధిలో తప్పిపోవడం, అంటే హృదయం తప్పిపోతుంది. అహంకారం తప్పని పాపమని మనకు తెలుసు. అలాగే నిబ్బరమైన బుద్ధి లేకపోతే తప్పని. ముందు చెప్పినవన్నీ యూజువల్గా మనందరికీ తెలిసిన సంగతులు ఇవన్నీ. కాబట్టి ఏంటి, దేని మనసు లేకపోవడం, చింతించడం, భంగి పెట్టుకోవడం, యాంగ్జైటీ మనల్ని బాధించడం, మరి స్టేబుల్ మైండ్ లేకపోవడం, మెలకువ లేకపోవడం, ఇవన్నీ మనము వింటున్న మాటలు, ఇవన్నీ మనకు తెలిసిన సంగతి. కానీ సణుకోవడం మీద ఇంత సీరియస్నెస్ మీకు ఎప్పుడు ఎవరు చెప్పుండరు, మీరు విని ఉండరు. అందుకని ఏంటంటే సులెన్ డిస్సాటిస్ఫాక్షన్, చాలా అల్పమైన సంగతి అసంతృప్తిని మనిషిని దేవుని నుండి తొలగిపోయేటట్టుగా చేస్తుంది. ఇలా చేసుకొచ్చే ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో కాని పరిస్థితికి వాళ్ళు గురైపోయారు. తన దాసుడైన మోషే చేత కాని మాట వాళ్ళు పలికించారు. ఇది గ్రంథం చెప్తున్నమాట. అందుకని దాహమైపోయిందని వీళ్ళు సనుక్కున్నారు, అరణ్య యాత్రలో ఆకలైందని సనుక్కున్నారు, ఎదుటిన్న శత్రువుల మీద యుద్ధం చేయలేక భయపడి వీళ్ళు సనుక్కున్నారు. ఇవన్నీ కూడా నేడు మనతో కూడా ఇవన్నీ వాస్తవాలుగా మిగిలిపోతున్నాయి. ఆలోచన చేసుకోండి. ఇక మనము దేనికి సానుకున్నామంటే, ఇప్పుడు శాస్త్రులు పరిశీలన పోలి మనకి ఎన్నడూ అలవాటు లేని సంగతులు మన ముందు జరిగినప్పుడు, అవి మనకి ఇబ్బంది కలిగినప్పుడు మనము వాళ్ళకలాగా సణుక్కుంటాం. తర్వాత ఇది చాలా విచిత్రమైన సణుగుడు.
ఈ సణుగుడు వల్ల అనేకులు నిత్య జీవానికి వెళ్ళలేకపోతున్నారు. ఏమంటది? యేసు తన గురించి తనకి ఏం చెప్పుకున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో 41 నుంచి 67 వరకు, నేను పైనుంచి దిగి వచ్చాను, జీవాహారము నేనే, నా శరీరము తినే నా రక్తము పానం చేసిన వాడు నిత్య జీవం కలిగి ఉంటాడని చెప్పిన యేసయ్య ఈ లెంగ్దీ డిస్కోర్స్, ఈ గొప్ప సంభాషణ చేసినప్పుడు సంభాషణ ఉన్నవాళ్ళు అందరూ కూడా అభ్యంతరపడ్డారు. ఈవేళ కూడా అభ్యంతరపడేది ఎందుకని యేసుని నమ్మమంటున్నారేంటి, తన శరీరాన్ని తినమంటున్నారేంటి? క్రైస్తవులు ప్రతి వారం రొట్టె ఇస్తారు, ద్రాక్షరసం ఏంటి, రొట్టె ఏంటి, ద్రాక్షరసం ఏంటి? వీటి గురించిన ప్రైమరీ అండర్స్టాండింగ్ నేటికి లోకానికి ఎలాగ లేదనుకోండి. సంఘాల్లో కూడా ఇదొక మెడిసిన్ లాగా తీసుకునే యాటిట్యూడ్ వచ్చేసింది. తప్పది, అలా కాదు. వీ మస్ట్ బి అలైవ్ ఇన్ అవర్ స్పిరిట్. మేడగదిలో యేసు స్వామి చివరి రాత్రి శిష్యులతో ఏమేమి చెప్పాడో అక్కడ ఆ లైవ్ సిచ్యుయేషన్కి విశ్వాసి వెళ్ళాలి. అక్కడికి అది మనలో దోపుజలాడాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఆ అర్ధరాత్రి శ్రావణ మాసం 14వ రోజు రాత్రి అర్ధరాత్రి మరణ సంహార దూత ఐగుప్తు దేశమంతా సంచారం చేసి గొర్రెపిల్ల రక్తము ఏ ద్వారానికి పూచి ఉండదో వాళ్ళల్లో ఈ మరణ సంహార దూత వెళ్ళడం, ప్రతి తొలిచూరుని చంపుకుంటూ వెళ్ళిపోయిన ఆ భీకరమైన ఈవెంటు 2000 సంవత్సరాల క్రితం ఉన్న యూదులకి యేసు స్వామి ఆచరించిన పస్కార ఆ రాత్రి అది నిత్యము వాళ్ళకి జ్ఞానం ఉండాలి. మనకి మేడగది నిత్యము జ్ఞానం ఉండాలి. ఈవేళ మనము ఈ మాటలు వింటూ సొనుగుడు చేయకూడదు, సొనుక్కోకూడదు. సనగడం అంటే యువర్ అండర్మైనింగ్ గాడ్, యువర్ అండర్ ఎస్టిమేటింగ్ గాడ్ అని, దేవునిని తక్కువగా లెక్కిస్తారు. అర్థం ఏంటి? యువర్ ఇన్సల్టింగ్ గాడ్ అని. అందుకని సణిగే నైజం ఒకవేళ ఇంతవరకు కంటిన్యూ అయిపోయిందేమో, దాన్ని ఇక్కడి నుంచి మనం దాన్ని కట్ చేద్దాం. కాబట్టి మనం అలాగా సణుక్కోవద్దు. పిలిపిలు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయంలో అంటాడు, మీరు కుమారత్వం మీకు కంటిన్యూ అవ్వాలంటే, మీరు కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడాలంటే సొనగడం మానేయాలి. సొనగడమే కాదు, అనుమానించడం కూడా మానేయాలి. బోత్ డౌటింగ్ అండ్ మర్మరింగ్ రెండు కూడా మానేయాలి. మానేసినప్పుడు దేవుని సన్నిధిలో కుమారులు అవుతారు. శనిగారు శాస్త్రుల పరిచయలు వారు కుమారుల, మేము దేవుని పిల్లలమని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సెల్ఫ్ అటెస్టేషన్ తప్ప దేవుడు వాళ్ళకి అటెస్ట్ చేయలేదండి. అది ఎలాగో అని చెప్పడానికి యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. అర్థమైంది? ఈ ఉపమానం చెప్పడం అర్థం ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ది యాస్ట్రేడ్, దారి తప్పిన, యాక్చువల్గా పాపులు సుంకర్లు దారి తప్పారని వాడు అనుకుంటున్నారు. దేవుని దృష్టిలో శాస్త్రులు పరిచయలే దారి తప్పారు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, దారి తప్పారు. ఎలాగ పెద్ద కుమారుడు వల్లే. ఆ పెద్ద కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు, వాడు ఊళ్ళోనే ఉన్నాడు, తండ్రి పొలంలోనే ఉన్నాడు, తండ్రి అప్పగించిన అసైన్మెంట్లోనే ఉన్నాడు. అండ్ యట్ హీ వాస్ యాస్ట్రేడ్. అతడు తప్పిపోయి, ఎందుకంటే అతడు సణుగుడు, లవ్లెస్నెస్, ప్రేమ లేదు. సుంకర్లపై, పాపులపై, శాస్త్రులకి పరిచయులకు ప్రేమ ఉంటే వాళ్ళు అలా సడుకుంటారా? సడుకోరు. దే ఆర్ టు లవ్ పీపుల్. అలాగే మనము కూడా, మనము ఎందులో కూడా ప్రభు పట్ల మనము సడుకోకూడదు. నీకు సంభవించిన, నీకు ప్రస్తుతానికి ప్రాప్తించిన పరిస్థితిని నీవు దాన్నే ప్రివిలేజ్గా ఎంచుకుని, ఎందుకంటే యాకోబు అంటాడు, ధనవంతుడట తనకు కలిగిన దీనత్వాన్ని బట్టి అతిశయించమంటాడు, పేదవాడు తనకు కలిగిన ఐశ్వర్య స్థితిని బట్టి అతిశయించమంటాడు. దెన్ ది బోత్ విల్ బి బ్యాలెన్స్. అందుకని ఈవేళ మనం వింటున్న ఈ మాట యొక్క సారం ఏమంటే,
తప్పిపోయిన కుమారుడు గురించిన ఆలోచన ఇది వేళ మనకు పాఠంలో లేదు. దానికి ముందున్న 2 ఉపమానాల గురించి మనం ఇప్పుడు వినబోతున్నాం. ఏమంటే 100 గొర్రెలు ఉన్న ఒక మంద ఒకటి తప్పిపోయింది, ఇది మనకు తెలుసు. 10 నాణ్యాలు ఉన్న ఒక స్త్రీ ఒక నాణ్యం పడిపోయింది. పడిపోయిన నాణ్యాన్ని స్త్రీ దీపం వెలిగించి ఊడ్చి దాన్ని మొత్తం మీద కనుగొంటుంది. ఇట్ ఈస్ సింబలైజెస్ గాడ్ ఎలోన్. దేవుడు నాణ్యము వంటి నిన్ను నువ్వు తప్పిపోతే నీ కొరకు ఆయన దీపం వెలిగించి, అంటే సెండ్ గాస్పెల్, నిన్ను ఊడ్చి నిన్ను సేకరించి అనేక రకాలుగా నేను ఆయన తన దగ్గరికి తీసుకొచ్చి వెతికి తన ఫోల్డ్లో తన చైన్లో ఉంచుకుంటాడు. పూర్వం ఇది కాసుల పేరు అని ఒక ఆర్నమెంట్ ఉండేది. అంటే మెడలో స్త్రీలు వేసుకునే ఆరంలో అన్ని కాసులు ఉంటాయి. ప్రతి కాసుకి ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్ నుంచి థ్రెడ్ వెళ్తుంది. అందులో 10 ఉన్నప్పుడు ఉన్న ఆ కంప్లీషన్, ఆ నిండుదనమును 10లో ఒకటి రాలిపోతూ ఉన్నదానికి తేడా లేదా? అదే అలా రాలిపోయినప్పుడు నీకు బహుకరించబడిన ఈ కాసుల పేరు పెళ్ళి కుమార్ చేతికి ఇవ్వబడింది. ఒకటి నువ్వు రాలగొట్టుకుని ఉంటే మళ్ళీ ఆయన వచ్చినప్పుడు చూస్తే నీ సంగతి ఏమవుతుంది? నువ్వెంత జాగ్రత్తగా ఉన్నావు, నీ ఎంత మెళకువగా ఉన్నావు, నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావు అనేది ఆ ఖాళీ అయిపోయిన ఒక కాసు యొక్క ఆ స్పేస్లో బాగా తెలిసిపోతుంది. అలా ఉంచుకోండి. ఇట్ షుడ్ బి ఫిల్డ్ అప్. అందుకని యేసయ్య అది చెప్పాడు. 100 గొర్రెలు ఉన్న కాపరి ఒక గొర్రె పోగొట్టుకుంటుంటే 99ని అట్టి ఒకదాని కొరకు ఆయన వెళ్ళి దాని కొరకు అవస్థపడి తోలుకొచ్చాడు. ఏంటి ఇవన్నీ? ఇట్ షోస్ ది లవింగ్ షెపర్డ్. పేతురు తన విశ్వాసులతో చెప్తున్న మాట గొప్ప మాట కదా. ఎంత గొప్ప మాట చూసారు. ఇందాక చదివాను, మళ్ళా చదువుతున్నాను ఆ మాట. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. 5వ అధ్యాయం ప్రారంభం నుంచి మాట్లాడింది. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. పెద్దలంటే కాపర్లే. సంఘానికి సంఘ పెద్దలంటే దే ఆర్ ది ఇన్ఛార్జెస్. దే ఆర్ సెట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది చర్చ్. పెద్దలతో చెప్తున్న మాట. దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయడం. అంటే సంఘ పెద్దలే సంఘాన్ని నలుమూలల తిరిగి వాడి యోగక్షేమం కనుక్కొని ఎవరిలో ఏ బలహీనత, ఏ ఇబ్బంది, ఏ లోటు ఉందో అవన్నీ సర్వే చేసుకుంటూ వచ్చి సంఘపరంగా దైవదాసునితో కలిసి ఇవన్నీ కంప్లైంట్లన్నీ దైవదాసుని సమక్షానికి కొనుకొచ్చి దైవదాసుడు సంఘ పెద్దలు మొత్తం కలిసి ప్రభు సన్నిధిలో మన ప్రధాన కాపరి అయిన ఆయనకి వీటిని మనము పాస్ ఆన్ చేయాలి. ఆయన సన్నిధిలో మనం పెట్టుకోవడానికి బద్దగా ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? దేవుని మందనపై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు అయినట్టుగా ఉండక మందకు మాదిరిలుగా ఉండడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. ఇది ఆయన మన కొరకు దాచిపెట్టిన ఇది రివార్డ్ అన్నమాట, అంటే ప్రైజ్. కాబట్టి యేసయ్య మనకు ప్రధాన కాపరి. పేతురు ఒకనాడు హీ వాజ్ ది షీప్ ఆఫ్ ది లార్డ్ జీసస్. యేసుకు అతను గొర్రెగా బతికిన బతుకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. తప్పిపోయిన ఈ గొర్రె 3 సార్లు తప్పిపోయింది, అనేక సార్లు తప్పిపోయింది. స్పెషల్లీ ఆన్ వన్ నైట్, ఒక రాత్రిలో 3 సార్లు తప్పిపోయిన ఈ గొర్రె తప్పిపోవడం అంటే ఏంటో దానికి తెలుసు కనుక విత్ ఆల్ హిజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్
ఈ లేఖ వ్రాస్తున్నాడు. తప్పిపోవడానికి గల సోర్సెస్ ఈ విధంగా ఉన్నాయి నా ప్రియమైన విశ్వాసాలని చెబుతూ ఏమన్నాడు, అహంకారాలను ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించే దేవుడు మనం ఉన్నాడు కనుక మన ఎదుటివారి పట్ల మనము దీన మనసునే వస్త్రంగా ధరించుకుందామని చెబుతూ, మీరు ఎవరో కూడా మిమ్మల్ని హెచ్చించుకోవద్దు, మిమ్మల్ని హెచ్చించేవాడు దేవుడే గనక మీ దేని గురించి చింతపడద్దు, చింతలన్నీ మోసేవాడు ఆయన. దేర్ఫోర్ మీరు నిబ్బరంగమైన బుద్ధి కలిగి ఉండండి, మెళకుగా ఉండండి. ఇన్ని ఎగ్జార్టేషన్స్, ఇన్ని హెచ్చరికలు ఎందుకు చేస్తానంటే వీళ్ళు తప్పిపోకూడదు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ ఒకసారి తప్పున్నాడు కనుక ఆ ఎక్స్పీరియన్స్తో వీళ్ళకి ముందు చూపుతో వార్నింగ్ ఇస్తున్నాడు, ముందుకు మెళకు చెప్తున్నాడు. చెప్పి ఏమన్నాడు ఆయన చివరికి ఎలా ముగిస్తున్నాడు, ఇటువంటి మీకే కాదు మీకు ముందున్న వారికి కూడా సంభవించినవి. అయితే ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పే మాట, అపవాదిని మీరు విశ్వాసమందు స్థిరపడిపోయి ముందు అప్పుడు వాడిని ఎదిరించాలి. వెన్ యూ రెసిస్ట్ ద డెవిల్, బిఫోర్ దట్ యూ హ్యావ్ టు బీ స్టెబిలైజ్డ్ ఇన్ యువర్ ఫెయిత్. లేకపోతే నువ్వు వాడికి వీక్ అయిపోతావు, వాడికి నువ్వు సులువైపోతావు, నిన్ను పడగొట్టడం. విశ్వాసమును డాలు నువ్వు దాంతో యాంకర్ చేసుకున్నప్పుడు వాడు నిన్ను ఏం చేయలేడు. ఎందుకంటే తన నిత్య మహిమకు పిలిచిన దేవుడు మనకున్నాడు. అంతేకా అలాగని ఇప్పుడు 100 గొర్రెలలో తప్పిన గొర్రె గురించిన ఆందోళన కాపరికి ఎలా వచ్చింది లెక్కేసుకుంటున్నాడు. 99 ఉంటున్నవి, మళ్ళీ వెళ్ళాడు. కనుక్కున్న తర్వాత ఇరుగు పొరుగును పిలుచుకుని సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. దిస్ ఇస్ ద జాయ్ ఆఫ్ ద లాస్ట్ విచ్ ఈస్ ఫౌండ్. తప్పినది దొరికినప్పుడు కలిగే సంతోషం యొక్క దీని యొక్క ప్రభావము ఇరుగు పొరుగుతో షేర్ చేస్తేనే కానీ గొర్రె కాపరికి తృప్తి తీరలేదు. కాబట్టి ఒక రక్షణ విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. మందలు తప్పిపోయిన వాళ్ళని కాపరి చూసుకోవాలి. కాపరి అంటే కేవలం పాదిరే కాదు, మన చెప్పడం తోటి పెద్దనైన నేను అనే మాట సంబోధించే కనుక బాధ్యత కలిగే పెద్దవారు, యోగ్యులు, బిడ్డలు, మనమందరం సంఘం పట్ల ఇంత రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ అయినప్పుడు దేవుడు అంటే మనల్ని తన నిత్య మహిమకి పిలుస్తాడు. ఇంతకీ నిత్య మహిమకి పిలిచే పద్ధతి ఏంటో ఒకసారి మనం ఆలోచించాలి. నిత్య మహిమకి దీని బిడ్డ ఆలోచించేసి నిత్య మహిమకి పిలిచిన సంగతులు ఎందుకు నేను ఈ విధంగా మీకు చెప్తున్నామంటే, పిలిచిన పిలుపు నిత్యమైన పిలుపు. నిత్యుడైన వాడు మనల్ని నిత్యముగా తనతో ఉండటానికి పిలిచిన పిలుపులో మనము ఈ సంగతులు ఆలోచించాలి. మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడట, మీరు పూర్ణులుగా చేస్తాడట. చేసేకి ఏం చేస్తాడు, మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి ఆఖరిగా మిమ్మల్ని స్థాపిస్తాడు. విషయం ఏమంటే, పూర్ణులుగా చేయటం అనే మాటకి గ్రీకులో వాడిన మాట అర్థం ఏంటంటే, ఒకడు వలను చెడిపోయిన లేదా పిగిలిపోయిన వలను బాగు చేయడం. అప్పుడు దానికి ఆ మాట వాడబడింది. ఎందుకంటే బాగు చేసుకోకపోతే తన తర్వాత వేటాడటానికి అతనికి మరి ఆయుధం ఏది? కాబట్టి కటాటిజో అనే మాట వాడు. కటాటిజో చక్కటి మాట. అంటే చెడిన దానిని రీఫిట్ అనమాట. తిరిగి దాన్ని మనము బాగు చేసుకుని మన యాక్టివిటీకి సరిపడగా దానిని సిద్ధపరచుకోవడం అనే అర్థం వచ్చేటట్టుగా దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ పూర్ణులుగా చేయటం. మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడట ఆయన మనందరినీ, అటు శాస్త్రుల్ని, పరిచయాల్ని, ఇక్కడ తప్పిపోయిన విశ్వాసాన్ని, నేడు నిన్ను నన్ను మనల్ని రీఫిట్ చేస్తాడు. రీఫిట్టింగ్ గొప్ప సంగతిగా తిరిగి
మనల్ని బాగు చేస్తాడు. వల లాంటిది అనే కాదు, ఏ వస్తువైనా సరే, వస్తువుని, వలని, వ్యక్తుల్ని, వ్యవస్థలని, ఒకటి కాదు వ్యవహారాలని, చెడిపోయిన వ్యవహారాలే కానీ, చెడిపోయిన ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థలని కానీ, సిస్టమ్స్ కానీ తిరిగి బాగు చేయడాన్ని పూనులుగా చేయటం అంట. ఈ పరిస్థితి మన కుటుంబాల్లో ఉందా, మన సంఘంలో, మనలో ఉందా, మన పనిచేసే స్థలాల్లో ఉందా? ఉంటే దానికి నాంది ప్రస్తావన నువ్వే చేయాలి. ఎందుకంటే నువ్వు దేవుని పెట్టావు కనుక నువ్వు ఎక్కడుంటే అక్కడ ఇష్యూ అలాగా చతికిలు పడిపోయి ఉండడానికి వీల్లేదు. మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఈ మాట మన మీద పెడుతున్నాడు ప్రభు. తప్పిపోయింది గొర్రె, దాన్ని వెతకడానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేయాలి. ఆ గొర్రె ఎందుకు తప్పిపోతుంది అని అంటే దానికి రకరకాలైన ఆకర్షణలు. మేత మందలో ఉండగా మేయడం వేరు, అది ఒంటరిగా విడిపోయి మేస్తుంది. మేసి చివరికి మంద దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కూడా ఇది నోటీస్ చేయలేకపోయింది. అలాగే మన కార్యక్రమాల్లో మనము భావకరంగా నిమగ్నం అయిపోతే చుట్టూ సంఘం ఏమైపోతుందో మనకు తెలియదు కనుక అంత ఇన్వాల్వ్మెంట్ మనం తెచ్చుకోకూడదు, తప్పిపోకూడదు. ఇదే శత్రువుకు సాతాను ఎన్నో సూత్రాలకు కల్పిస్తాడు మనల్ని మిత్రులు చేసుకోవడానికి, మనల్ని తన వారిగా చేసుకుంటానికి ఎన్నో రకరకాలైన ఈ ఎంటైస్మెంట్స్, ఎన్నో రకాలైన మరులు కొల్పడం, ప్రేరేపించడము, మనం శోధించడం కాడికి తీసుకొస్తాడు. అది శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవుడమ్మం కావచ్చు, ఎనీథింగ్. మనం వాటి చేత మనము ఏడవబడి మనము మిగిల్చబడకూడదు. మిగిలిన పరిస్థితి నుంచి, మిగిలిన మంద నుంచి మనము వేరు చేయబడకూడదు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి మీకు చెప్తున్న మాట ఏమంటే, తప్పిపోవడం అనేది దీనికి మనం అర్థం చేసుకోవాలంటే మనుషుడు తప్పిపోవడం, జంతువు అడవిలో, మనుషుడు మదిలో తప్పిపోతాడు. తప్పిపోయిన గొర్రె గురించి మనం విన్నాం. మీరు ఆలోచించి తప్పు త్రోవను పట్టించడం, ముఖ్యంగా ఈ గోయింగ్ యాస్ట్రే, తప్పిపోవడం అనే దానికి మూలమందున అర్థం ఏంటంటే మోసగించుట లేక మోసగింపబడుట. ఇది ది ఫైనల్ ఫామ్ ఆఫ్ తప్పిపోవడం. తప్పిపోవడం అనే అర్థం ఏంటంటే మూలమందు వ్రాయబడిన అర్థం ఒకడు తాను మోసగించుకోవడము, ఇతరుల మోసం. ఈ మోసం యొక్క ప్రక్రియ ఎలా జరుగుతుంది? ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో యేసయ్య పేరట అనేకులు వస్తారు, మోసం చేస్తారు. క్రూరముఖం 7 శ్రమలో సూచనలు చేస్తాడు, మోసం చేస్తాడు. అపవాది సూచికలు చేస్తాడు, మోసం చేస్తాడు. ఈవేళ అద్భుతాలు, స్వస్థతలు, రకరకాల కార్యక్రమాలు జరిగిపోయి ఈ ముమ్మరంలో ఉంటున్న ఈ లోకంలో విశ్వాసులు అనేకులు మోసపోతున్నారు, అంటే తప్పిపోతున్నారు. ఈ తప్పిపోవడం అనే ఇష్యూ మనకు రాకూడదు. ఒకవేళ అలా వచ్చినప్పుడు మనము దేవుని లేఖనాల దగ్గరికి వెళ్ళాలి, సత్య కృపలో మనము ఎదగాలి, సత్యవాక్యం దగ్గరికి చేరాలి. మీరు ఆలోచించేయండి. అందుకని మీకు అందరికీ చెప్పే మాట ఏమంటే, చివరికి ఎంతవరకు అంటే విగ్రహారాధన వరకు వీళ్ళని తీసుకుపోతాడు అపవాది. సంఘానికి చెప్తున్న మాట ఇది. ఎఫెసు సంఘానికి ప్రకటన గ్రంథం 2:20లో విగ్రహారాధనకు సైతము వాళ్ళు అక్కడ ఎంకరేజ్మెంట్లోనే ఉండిపోయింది. కాబట్టి భక్తి పేరట ఎన్నో రకాలైన శోధనలో మనము మోసగించబడి మోసం చేయబడుతూ, మనం మోసం చేస్తూ మనకి తెలియకుండా ఈ ఇన్ని సంగతులు జరిగిపోతున్న వేళ దేవుని బిడ్డగా నీవు తప్పిపోకూడదు. నిన్ను తప్పిపోయిన నిన్ను దేవుడు ఎరిగి చూచి ఆయన చేపట్టిన ప్రోగ్రాం ఏంటంటే నిన్ను పూర్ణులుగా చేస్తాడు, నిన్ను తిరిగి మళ్ళా బాగు చేస్తాడు. చేసాక మళ్ళీ ఏం చేస్తాడు? నిన్ను ఆదరిస్తాడు. ఆదరించడు, నిన్ను పూర్ణుడుగా పూర్ణురాలుగా చేసి, అంటే నిన్ను రీఫిట్ చేసి నిన్ను ఆదరించిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన
నీకు మంచి నరిష్మెంట్ ఇస్తాడు, నిన్ను పోషిస్తాడు, నీకు మంచి పోషణ నీకు ఇచ్చి ఆత్మలోను శరీరంలోను నిన్ను బలపరుస్తాడు. బలపరిచి నిన్ను నిన్ను సంపూర్ణంగా నిన్ను లేక ఏమంటారు దాన్ని నిన్ను నిలబెడతాడు. ఒకసారి తప్పిపోయిన దాన్ని మళ్ళీ తప్పిపోకుండాన్నట్లు నేను స్టాండర్డైజ్ చేస్తాను. అది అర్థం. పూర్ణులుగా చేస్తాడు, నిన్ను పోషించి ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, తర్వాత నిన్ను నిలబెడతాడు. నీకు ఒక స్టాండర్డ్ అంటూ నీకు నియమించి ఆ నియామకంలో ఉంచుతూ చివరగా నీకు ఏం చేస్తాడు, ఆయన నిన్ను స్థాపిస్తాడు. హీ విల్ ఫౌండ్ యూ. ఒక బిల్డింగ్కి పునాది ఎలాగా తీసి మనుషుడు బిల్డింగ్ కడతాడో అలాగే విశ్వాసిని అతని భక్తి పునాదిలో పెట్టి అతనిని ఆఖరిగా ఒక నిర్మాణానికి ఉపయోగంగా చేస్తాడు. దీనిని ఈయన గారు ఏమంటాడు, ఈయన పేతురు గారు, మేము సొదకు నిన్ను ముఖ్యులుగా ఏంటి తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అయిన దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచి ఏం చేస్తాడు, మేము పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి మిమ్మల్ని ఆదరించి నిలబెడతాడు. మిమ్మల్ని కట్టబడేటట్టుగా పునాదులు నీకు వేసి నేను స్థిరపరిచి నిన్ను బలపరిచే దేవుడికి నిత్యము ఆయనకి మహిమ, నిత్యము ఆయనకి ప్రభావం కలుగును కాకనే గొప్ప సంగతితో పేతురు గారు ముగిస్తున్నాడు. ఇదే విధంగా తప్పిపోయిన ప్రతి గొర్రెను, పడిపోయిన ప్రతి నాణ్యం పట్లే దేవుడు ఒక కాపరిగా, దేవుడు ఒక స్త్రీ ఎంత శ్రద్ధ తీసుకుని ఆ కాసుల పేరులో కాసు ఉండేటట్టుగా ప్రయాసపడతారో అలా ఈ ప్రయాసాలన్నిటికీ ఓర్చిన దేవాతి దేవుని యొక్క చిత్త సంకల్పాలు పొందిన ఈ త్రిత్వకాలంలో మనం ఉన్నామే. ఈ త్రిత్వకాలంలో ఇలాంటి దేవుడు నువ్వు తప్పిపోతే నిన్ను చేరదీసి నిన్ను పూర్ణునిగా చేసి బలపరిచి స్థిరపరిచి ఆదరించి నేను పునాది నీకు ఒక జీవితానికి ఒక పునాది వేయగలిగిన గొప్ప దేవుని యొక్క ప్రేమను ఎరిగిన నీవు మరి ఇప్పుడు ఏమని పాడాలి, ఏమని నీ స్పందన కావాలి? ఇదే మొంగమూరి వారు నోట్లోంచి వచ్చిన మాట. ఒక చరణం జ్ఞాపకం చేస్తాను. ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబు నిత్యన్ పాటలతో, ఎవరు నా పాపముల భారము ఎత్తికొని దేవునికి నాకును చివరకు స్నేహంబు సల్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందంబుల్ గల్గుట ఏకత్త ఘనమైన హేతువైయుండు నాకు గలయున్నత కతమ్మే నాథుడగును నేను మురియు శ్రీకరంబగు నామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. శ్రీకరం అంటే సకల సంపదలతో కూడిన నామము. ఆయన నామోచ్చరణలో సకల సంపదలు మనకు ప్రాప్తిస్తాయి. గనక తప్పిపోయిన నీవు ఎన్నడూ కూడా గాబరా పడే పని లేదు. ఎందుకంటే హీ హ్యాస్ డన్ వాట్ ఆల్ హీ వాంటెడ్ ఫర్ యూ. నీ కొరకు ఏమేమి చేయాలో ఏర్పాట్లన్నీ చేసేసాడు. ఆయన చేసి పెట్టిన
దేవాతి దేవుడు ఇంకా నీ కొరకు నిన్ను నిన్ను పూనులు చేయాలని, స్థిరపరచాలని, బలపరచాలని, నిన్ను ఆదరించాలని, నీకు ఒక పునాది వేయాలని ఎదురు చూస్తున్న దేవుడు నీకు ఉన్నాడని నీవు ఆయన పట్ల ఎలాగ స్పందిస్తున్నావు? వాట్స్ యువర్ రెస్పాన్స్ ఇన్ ది థర్డ్ వీక్ ఆఫ్ ట్రినిటీ? త్రిత్వంలోని 3వ వారంలో ప్రభు మాట్లాడుతున్న మాట, నీ కొరకు చింతించే దేవుడు ఆయన. నీకు నువ్వు చింతించకుండా తప్పిపోయావా నువ్వు గొర్రెలాగా, నీ కొరకు వెదకడానికి వచ్చేవాడు కాపరి ఆయన. ఎంత అష్యూరెన్స్ ఇచ్చిన దేవునికి నీవు ఇచ్చే స్పందన ఈ ముంగమూరులాగా ఒకసారి ఆలోచన చేస్తే రక్షణానందం ఈ పాటకు శీర్షికం ఇలాగ ఏర్పాటు చేసి పాడుకున్న మాట గొప్ప మాట కాదు. కాబట్టి ఈ త్రిత్వం లేని 3వ వారంలో మన భక్తి పునాది ఎవరు? ఏమండి, పునాది సిలువబడిన యేసు తప్ప మరొకటి ఏది పునాదిగా ఉండడానికి వీల్లేదు. ఏ సూచిక్రియ, ఏ సంభవం, ఏది జరగడం వీల్లేదు. అవన్నీ తర్వాతే. వన్ మస్ట్ బి ఫౌండ్ ఆన్ ది రాక్. బండ మీద అతడు పునాది వేయబడిన ఇంటిని బోలిన విశ్వాసి అయి ఉండాలి. అందుకుగాను మిమ్మల్ని వేళ ఆయన పిలిచడేమని తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మిమ్ముని పిలిచిన దేవుడు నీకున్నాడు కనుక నీవు ఆయన ఇప్పుడు స్తుతించాలి. నీ స్తుతిగానాలతో ఆయన హెచ్చించాలి. ఎంత ప్రోత్సాహం ఎందుకు వచ్చిందంటే, నా కొరకు మరణించిన శిలువ ఒక ఆయన ఉన్నాడని ఆయన చూసి నువ్వు నిత్యము నువ్వు కృతజ్ఞుడువు కృతజ్ఞురాలువై ఉండాలని ప్రభు కోరుతూ, ఆ మేరకు మీరు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమృద్ధిగా తన కృపను అనుగ్రహించి ప్రతిష్ఠించును గాక. సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలపులకును కావలయుండును గాక. ఆమేన్. Jerry
దయచేయుము.